హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిన తర్వాత ఒక 10-15 ఏళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, దాని తర్వాత కూడా విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకుంది? అసలు విడాకులకు ఉన్నటువంటి ఆ విలువ ఏంటి? విడాకులు తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి, ఒక 10-15 ఏళ్ళు దూరంగానే ఉన్నారు, కలిసి లేరు, ఇంకా విడాకులు ఎందుకు తీసుకోవాలండి? అలా విడిపోయి ఉండొచ్చు కదండి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా మందిలో ఉన్నటువంటి కామన్గా ఉన్న ఒక డౌట్ ఇది యాక్చువల్గా. అవును, పెళ్లి చేసుకున్నాం, ఎవరు మనాన్న వాళ్ళు ఉన్నాం, ఎవరు దూరంగా ఉన్నాం, కలిసి లేం కదా, మాకు ఈ డివోర్స్ ఎందుకు? ఈ 10-15 సంవత్సరాల పాటు దూరంగా ఉంటే మాకు డివోర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, డివోర్స్గా ఉన్నట్టే కదా. డిసెర్షన్ అంటే 2-3 ఏళ్ళు దాటిన తర్వాత భార్యాభర్తలు కలవకుండా, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఒకరికొకరు దూరంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా డివోర్సే కదా. దానికోసం ఈ అడ్వకేట్లు, కోర్టులు, ఫీజులు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందా అని చాలా మందిలో ఒక అపోహ కూడా ఉంది రోహన్ గారు. చాలా మంది ఇలానే అనుకుంటారు. చాలా మంది అవసరం ఏముంది డివోర్స్, దూరంగా ఉన్నాం కదా, ఆమె లైఫ్ ఆమె డీల్ చేస్తుంది, నా లైఫ్ నేను డీల్ చేస్తున్నానని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇక్కడే చాలా మంది పొరపాటు కూడా పడుతుంటారు. ఎందుకు డివోర్స్ తీసుకోవాలి? ఒకసారి ఏ సంప్రదాయం ప్రకారమైనా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఒక సంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరిగిన తరువాత మ్యారేజ్ చేయడానికి కోర్టులు అవసరం లేదు రోహన్ గారు, అవసరం లేదు. కోర్టులు పెళ్లిళ్ళు చేయవండి. కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లిళ్ళు చెయ్యవు. కానీ ఆ పెళ్లిల్లో సమస్యలు వస్తే ఆ సమస్యలకు మాత్రం కోర్టు ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. ఇది భారతదేశం ఉన్నటువంటి ఒక రూల్. ఇది ఎవ్రీవన్ షుడ్ ఫాలో ద రూల్. ఏ రకంగా మీరు ఏ సంప్రదాయం వర్గం అయినా సరే, అదే ముస్లిమ్సా, హిందూసా, క్రిస్టియన్సా, జైన్సా, బుద్ధిస్టులా ఎవరైనా సరే, ఎందుకంటే ఒకసారి సమస్య వచ్చింది, మ్యారేజ్ అయింది, ఆ మ్యారేజ్ ఒక లైఫ్ స్టైల్లో ఒక ట్రావెల్ చేస్తున్నారు. సరే, మీరు అన్నట్టుగా 10-15 ఏళ్ల పాటు విడివిడిగా ఉంటున్నారు. అటువంటి సమయంలో కూడా డివోర్స్ అవసరమా అంటే ఎగ్జాక్ట్లీ అవసరం. దూరంగా ఉన్నాం కాబట్టి, 10-15 సంవత్సరాల పాటు దూరంగా ఉన్నాం కాబట్టి మాకు డివోర్స్ అంటే కోర్టు ద్వారా డివోర్స్ అవసరం లేదు అనుకుంటే మీరు చాలా పొరపాటు పడినట్టే. ఎందుకంటే కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఎటువంటి సమస్యలు వస్తాయి? నెంబర్ 1, మీరు మరొక మ్యారేజ్ చేసుకోలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. డివోర్స్ ఇవ్వకుండా, కోర్టు నుంచి ఆర్డర్స్ ఇవ్వకుండా, కోర్టు నుంచి ఆర్డర్స్ లేకుండా మనం మరొక పెళ్లి చేసుకోలేము. కొంతమంది ఇప్పటికీ అనుకుంటారు, నేను కొన్ని కేసులు అందరికి వస్తారు, సార్ నేను మరొక పెళ్లి చేసుకుంటాను, మా పెద్ద మనుషుల మధ్య, మా కుల పెద్దలు, మా మత పెద్దలు, మా సంఘ పెద్దలు, మా ఊరి పెద్దలు, వీళ్ళందరూ కూడా డివోర్స్ ని బ్రేక్ చేశారు సార్. చెట్టు బండ కింద అంటే రాతి బండ కింద కూర్చొని, ఓకే ఈ రోజు మీరు ఇద్దరు విడిపోతున్నట్టుగా ఒక పేపర్ రాసుకొని మీ ఇద్దరు కూడా విడిపోయాం సార్, అది చెల్లుతుందా? అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు. గుర్తుపెట్టుకోండి. ఏ పెద్దలకు కూడా ఇక్కడ కోర్టు ఎవరికి కూడా రైట్స్ ఇవ్వలేదు. ఓన్లీ కోర్టు ద్వారా మాత్రమే డివోర్స్ డిగ్రీ అనేది పొందాల్సిన అవసరం ఉంటుంది. పొందకపోతే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, రెండో పెళ్లి చేసుకోలేరు. అంటే రెండో పెళ్లి అంటే ఆమె కోర్టు నుంచి ఆర్డర్ పొందకుండా వేరే మ్యారేజ్ అన్నది లీగల్గా చెల్లదు. మీ మీద బైగమీ కేసు వచ్చే అవకాశం ఉంటుంది. రెండో పెళ్లి చేసుకున్నారన్న విషయం 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 25 ఏళ్ళైనా, ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కోర్టు ఆర్డర్ లేకుండా వేరే పెళ్లి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే, 10 ఏళ్ళ అక్కడ టైం లిమిటేషన్ ఎక్కడ లేదండి. 30 ఏళ్ళ తర్వాత అయినా సరే కేసు పెట్టి అధికారం ఆపోజిట్ పర్సన్కి దాని మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా బైగమీ కింద కేసు బుక్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు, రెండో పెళ్లి చేసుకున్నట్టుగా కానీ ఆధారాలు లభిస్తే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ ఏంటంటే, వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు. అంటే పూర్వీకుల నుంచి ఏమైనా ఆస్తులు కానీ వాళ్ళకి ఎట్లా ఏ రకంగా విభజన చెందాలంటే కూడా ఈ డివోర్స్ పేపర్ అంది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ఇక్కడ వారసత్వం ఆస్తులు ఎలా పంపకాలు ఎలా జరగాలి అంటే, బై డిఫాల్ట్ కొన్ని రకాల వారసత్వంగా కొన్ని ఆస్తులు వస్తాయి. ఇక్కడ డివోర్స్ డిగ్రీ లేకపోతే వారసత్వంగా సంక్రమించే ఆస్తులపైన కూడా వివాదం కలిగే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే, కొన్ని జాయింట్ అకౌంట్స్ కానీ, అంటే బ్యాంక్ అకౌంట్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, ఇతరత్ర ఏమైనా కలిసి చేసుకొని మీరు బాగుండేటప్పుడు కలిసి పర్చేజ్ చేసి, అటువంటి సందర్భాల్లో మీకు కానీ డివోర్స్ ఆర్డర్ లేకపోతే వాటి మీద కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరొకటి, మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎన్ఆర్ఎస్గా, లేకపోతే విదేశాల్లో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేకపోతే సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళే సందర్భాల్లో కూడా ఇది ప్రధాన అడ్డంకిగా మారిపోతుంది. ఇది ఈ డివోర్స్ అనే ప్రక్రియ లేకపోతే. వైఫ్ ఎవరు? లీగల్ వైఫ్ ఎవరు?
మీరు వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళలేరు కదా నా వైఫ్ అని చెప్తూ అటువంటి సందర్భాల్లో కూడా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, అంటే ప్రభుత్వంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. ఏ రకంగా వాళ్ళకు వచ్చే పీపీఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ పెన్షన్స్ కానీ ఇవి ఎవరికి ఇవ్వాలి? మీ తర్వాత మీరు బతుకున్నంతకాలం కష్టపడి వర్క్ చేశారు, మీ తదనంతరం ఆ యొక్క అసెట్స్ని ఆ యొక్క మెరిట్స్ని ఎవరికి ఫార్వర్డ్ చేయాలనే విషయం మీద కూడా చాలా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక పార్ట్ అయితే, మరొకటి కీ పాయింట్ పిల్లల యొక్క భవిష్యత్తు. పిల్లల యొక్క భవిష్యత్తుకి ఇక్కడ వారసత్వంగా ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్లో ప్రీవియస్ వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఈ పిల్లలకి ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? మీరు వాళ్ళకి ఉంటుండగా ఆ పిల్లలు ఉంటుండగా మీరు వేరే భార్యతోటో లేకపోతే వేరే భర్తనో పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారంటే ఈ వారసత్వపు ఆస్తుల మీద విషయాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల యొక్క తండ్రి ఎవరు, ఇక్కడ సింగిల్ పేరెంట్గా ఉన్నారా లేకపోతే మ్యారీడ్ లైఫ్లో ఉన్న పిల్లలు ఉన్నారా, ఆ విషయం మీద కూడా మీకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. మరొక వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ సోషల్ కల్చర్లో ఎలా ఉండాలి. మీరు ఎవరితోనో క్లోజ్గా ఉన్నప్పుడు కూడా ఇంకో పర్సన్తో మీరు క్లోజ్గా ఉండేటప్పుడు కూడా సోషల్ కల్చర్లో కూడా మీకు అనేక రకాల ప్రమాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కోలివిన్ కల్చర్ పెరిగింది కాబట్టి యాక్సెప్టెన్స్ ఇస్తారు, ఇది ఒక పార్ట్ మాత్రమే, నాణ్యానికి ఒకవైపు మాత్రమే, మరొక వైపు కంపల్సరీ ఒక ప్రాబ్లం మాత్రం ఆల్వేజ్ ఉంటుంది. సో మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే, అది 10 ఏండ్ల 15 ఏండ్ల 20 ఏండ్ల ఎన్ని సంవత్సరాలైనా సరే కోర్టు నుంచి కానీ డివోర్స్ పేపర్ లేకుండా మీరు లైఫ్ స్టైల్ని డీల్ చేయాలనుకుంటే ఏ ఆశ్రమాల్లోనో లేకపోతే ఏ యొక్క దీంట్లో ఉండాలి తప్పించి మీరు సొసైటీలో వర్క్ చేస్తున్న సందర్భాల్లో మాత్రం డివోర్స్ లేకుండా మీ పార్ట్నర్తో డివోర్స్ లేకుండా మీరు లైఫ్ స్టైల్ చేయడం అన్నది చాలా ఇంపాసిబుల్ కండిషన్స్ రోహన్ గారు. రైట్ అండి. అయితే చాలామంది డివోర్స్ పొందడంలో కానీ లేకపోతే తీసుకోవడంలో కానీ మ్యూచువల్ డివోర్స్ కానీ కంటెస్టెడ్ డివోర్స్లో కానీ వీటిల్లో ఏదో ఒక అడ్డంకులు కానీ లేకపోతే ఎలా సంప్రదించాలి ఏంటి అసలు కోర్టుకి ఎలా వెళ్ళాలనే సందర్భాలు కూడా చాలామంది తెలియవు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి? తప్పనిసరిగా రోహన్ గారు దీనికి సంబంధించి ఎటువంటి సమస్యలు కానీ సూచనలు కానీ సలహాలు కానీ సంప్రదింపులు కానీ చేయాలంటే కింద స్క్రోల్ మన కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారో కావాల్సినటువంటి సలహాలు సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉన్నాయి వాటి పరిష్కారం కావాలంటే ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. కింద స్క్రోల్ నెంబర్ మాత్రం కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.